తెలియని గ్రంథం. పూర్వకాలమందు ఒకప్పుడు కేరళ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను కడుపేద, ఊరు పేరు లేనివాడు. అయితే పరమ భక్తుడు. తనకు ఇష్టదైవమైన విష్ణుమూర్తి అనుజ్ఞ ప్రకారం అతడు ఒక గ్రంథం రచించాడు. ఆవేశంతో రచించిన ఆ గ్రంథాన్ని తీసుకుపోయి అతడు ఆనాటి మహాపండితులకు, విద్వాంసులకు చూపించాడు. చూపించి వారి అభిప్రాయాన్ని తెలుపమని కోరాడు. దాన్ని చూచిన ప్రతి ఒక్కరూ ఇదేం రాతయ్య, బ్రహ్మలిపి, ఇదేం భాష, దేవభాష అంటూ గేలి చేయసాగారు. ఆ బ్రాహ్మణుడికి ఈ మాటలు వినగానే విరక్తి కలిగింది. అందుచేత గ్రంథం చంకన పెట్టుకొని యాత్రకని బయలుదేరాడు. కొన్నాళ్ళకల్లా అతడు ఒక మహారణ్యం చేరుకున్నాడు. ఎటూ పోవటానికి అడుగు ముందుకు పడలేదు. పైగా అలిసిపోయి ఉండటం వల్ల ఒక చెట్టు నీడన అంగవస్త్రం పరుచుకొని దైవ ధ్యానం చేసుకుంటూ పడుకున్నాడు. పడుకున్నాడే కాని అతనికి నిద్ర పట్టిందే కాదు. అర్ధరాత్రి సమయాన ఒక సన్యాసి ఎదుట కనిపించి బ్రాహ్మణుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. బ్రాహ్మణుడు తన చరిత్ర అంతా పూసగుచ్చినట్టు విప్పచెప్పి కష్టపడి రాసిన తన గ్రంథం ఆయనకు చూపించాడు. సన్యాసి అతని చరిత్ర విని జాలి చెంది, ఓయ్ బ్రాహ్మడా, శివరాత్రి నాడు బయలుదేరి నువ్వు తిన్నగా గోకర్ణ క్షేత్రం వెళ్ళు. అక్కడ తూర్పు దిశ నుండే గోపురం వద్ద కనిపెట్టుకొని ఉండు. ఏం జరుగుతుందో చూడు. అయితే ఏం జరిగేది మటుకు పిట్టకైనా తెలియనీయకూడదు సుమా అంటూ హెచ్చరించి అదృశ్యమయ్యాడు. ఆ ప్రకారం బ్రాహ్మణుడు గోకర్ణ క్షేత్రం చేరుకున్నాడు. తూర్పు గోపురం వద్ద నిరీక్షిస్తూ ఉండగా సూర్యాస్తమయ్యేసరికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు 4 కుక్కలను వెంటబెట్టుకొని సరిగ్గా అతని వద్దకే వచ్చి నిలబడ్డాడు. ఆ వృద్ధుని దర్శనం కాగానే పేద బ్రాహ్మణుడిలో చైతన్యం కలిగింది. ఆయనే తనకు తరుణోపాయం చూపించగల మహానుభావుడని మనసులో తోచింది. వెంటనే పాదాక్రాంతుడై అతడు తన గ్రంథం వృద్ధునికి సమర్పించాడు. వృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, నీవు కష్టపడి వ్రాసిన ఈ గ్రంథానికి లోకంలో మంచి వ్యాప్తి కలుగుతుంది. దిగులు పడకు. అయితే నువ్వు నన్నే ఎందుకు ఆశ్రయించావు? ఇలా చేయమని నీకు ఎవరు సలహా చెప్పారు అని అడిగాడు. అందుకు పేద బ్రాహ్మణుడు, మహాత్మా, ఈ రహస్యం నేను వెల్లడించనని మాట ఇచ్చాను కనుక మన్నించాలి అన్నాడు. వృద్ధుడు బ్రాహ్మణుడి సత్యసంతతకు మెచ్చుకొని, సరే, అదంతా నాకు తెలుసులే. నీకు ఈ సలహా చెప్పినతడు గంధర్వుడు. ఇలా దేవరహస్యం వెల్లడించినందుకు గాను అతనికి శాపం తగలనే తగిలింది. ఆ శాపానికి ఫలితంగా అతను భూలోకమందు జన్మించి లోకోపకార్థం నీ గ్రంథానికి అతనే అమరత్వం కలిగిస్తాడు అని చెప్పి మాయమయ్యాడు. ఈ వృద్ధుడే వేదవ్యాసుడు. ఆయన వెంటనున్న 4 కుక్కలు, 4 వేదాలు. వేదవ్యాసుడు ఇలా చెప్పిన కొద్ది కాలానికే పేద బ్రాహ్మణుడు కాలం చేశాడు. అతని చేతిలోని గ్రంథం నదిలో కొట్టుకొని వచ్చి చంపకేసరి రాజుకు చేరింది. ఆ రాజు గ్రంథం అటు ఇటు తిప్పి చూచాడు. ఏమీ బోధపడలేదు. ఆస్థాన పండితునికిచ్చి, నేటి నుండి 41 రోజుల్లోపు ఈ గ్రంథంలో విషయం ఏమిటో మాకు వివరించాలి, లేకుంటే తల తీయించి వేస్తాము అని ఆజ్ఞాపించాడు. పండితుడు గొప్ప చిక్కులో పడ్డాడు. అప్పుడు ఆయన ప్రియ శిష్యుల్లో ఒకడైన రామానుజుడు గురువుగారు విచారంగా ఉండటం కనిపెట్టి కారణం ఏమిటో చెప్పమన్నాడు. గురువు ఎంతకు చెప్పలేదు. చూడబోతే రాజు ఇచ్చిన గడువుకు ఇంకొక రోజే ఉన్నది కనుక చెప్పక తప్పింది కాదు. అప్పుడు రామానుజుడు, మీరేం భయపడకండి గురువుగారు అన్నాడు. శిష్యుని కోరిక ప్రకారం ఆ రాత్రి పూజకు ఏర్పాటు చేశాడు గురువు. ఆ పూజలో తను తప్ప ఎవ్వరూ ఉండకూడదని ఖచ్చితంగా చెప్పాడు రామానుజుడు. అర్ధరాత్రి సమయం గొప్పగా పూజ జరుగుతుంది. అయితే ఆత్రంలో ఉన్న గురువుగారు శిష్యుడికి తెలియకుండా అటక మీద దాక్కొని ఏం జరుగుతోంది అని తొంగి చూస్తూ ఉన్నాడు. రామానుజుడు చేస్తున్న పూజకు ఫలితంగా 6 దివ్య పురుషులు వచ్చి పూజా మందిరంలో కూర్చొని మహాగ్రంథం రచిస్తున్నారు. ఈ దృశ్యం చూసి ఆశ్చర్యం పొందిన గురువుగారు తట్టుకోలేక అటక మీద నుంచి కింద పడ్డాడు. ఆయన అవస్థ చూచి శిష్యుడు రామానుజం, అయ్యా, ఎంత పని చేశారు గురువుగారు అని నొచ్చుకొని వెంటనే పరిచర్యలు జరిపి దెబ్బలు నయం చేశాడు. రాజు పెట్టిన గడువు దాటకముందే ఆ గ్రంథం చక్కటి లిపిలో తయారైంది. రాజు పండితుణ్ణి ఎంతో మెచ్చుకొని ఘనంగా సన్మానించాడు. ఈ మహాగ్రంథమే మలయాళీ భాషలో వ్యాప్తి చెందిన ఆధ్యాత్మ రామాయణం. రామానుజుడే శాపం పొందిన ఆ గంధర్వుడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు.
కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.